హాయ్ హలో దిస్ ఇస్ అని రెడ్డి అఫీషియల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటిది ఎలా ఉంటున్నారు అనుకున్నారా? వారాహి నవరాత్రులు చేస్తుందండి. యాక్చువల్లీ రెగ్యులర్గా నేను మినీ లాగ్లో పెట్టాలంటే నాకు టైం సెట్ కావటం లేదు. మార్నింగ్ ఎక్కువ టైం పూజ పడుతుంది, ఈవినింగ్ కూడా ఎక్కువ టైం పూజ అవుతుంది. నేను అలంకరించుకోవాలి, అమ్మవారిని అలంకరించాలి. సో నేను పెట్టడానికి కూడా టైం సరిపోవటం లేదు. స్కూల్ కూడా హాలిడే లేదు. అండ్ నెక్స్ట్ ఏంటి ఇంకా లాస్ట్ రోజు కదా రేపు అని చెప్పేసి ఒకసారి జస్ట్ అలాగా మీకు చూపిద్దామనేసి నేను చేశాను. ఫస్ట్ నేనైతే అమ్మవారికి అలంకరించుకుంటానండి. 9 డేస్ నవరాత్రులు చేస్తున్నానంటే దుర్గమ్మ నవరాత్రులు కానీ, కనక మహాలక్ష్మి మాల కానీ, ఈ అమ్మవారు చేసినా సరే నేను ఇలానే అలంకరించుకుంటానండి. ఎవరి గురించి పట్టించుకోను. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీక్ష కూడా అలాగే నిష్ఠగా చేస్తాను. మనం రెగ్యులర్గా బయలుదేరినా సరే మనకి ఇంత కళ రాదండి. మన పూజలో ఉండేటప్పుడు నిష్ఠగా చేస్తేనా ఈ కళ కూడా వస్తుంది. నార్మల్ టైంలో మనకు రమ్మన్నా రాదు, కనిపించదు, రెండూ లేదు. సో నా అలంకరణ ఇలాగా అలంకరించుకుంటాను. ఈ విధంగా ఫస్ట్ నేను అలంకరించుకొని నెక్స్ట్ ఏంటంటే అమ్మవారికి అలంకరిస్తాను. ఈ విధంగా అలంకరణ చూడండి. ఆ కళ కూడా నేను అబ్జర్వ్ చేస్తానండి. చాలా అంటే నార్మల్ టైంలో రాదు, ఈ టైంలో వస్తుంది కళ అనేది నిజమేనండి. అది ఎందుకంటే వాస్తవంగా నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేస్తుంటాను కాబట్టి. నా అలంకరణ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా అలా మీరు కూడా అలంకరించుకోండి నచ్చినట్లయితే. ముక్కెరలు పెడతాను. నార్మల్ టైంలో పెట్టుకోమన్నా పెట్టుకోలేను. ఇంత అందంగా అలంకరిస్తాను. పూజ 2 పూటలు చేస్తానండి. నెక్స్ట్ ఏంటి ధూపం మాత్రం ఎక్కువగా వేస్తాను. అమ్మవారికి మాత్రం సాంబ్రాణి, గుగ్గులం కొన్ని కూడా వేస్తాను. పూలు, గాజులు, పసుపు కొమ్ములు, తులసి, గోరింటాకు నాకున్న స్తోమతతో ఏ విధంగా ఏమి దొరికితే అది హ్యాపీగా ఫీల్ అయ్యి నేను అలంకరించుకుంటాను. నాకున్న దాంతో నేను నాకు నచ్చినట్టు నేను అమ్మవారికి బెల్లంతో అవి వండి పెడతాను. పానకము మాత్రం కంపల్సరీ పెట్టాలండి. అది నేను రెగ్యులర్గా పెడతాను. మట్టి పాత్రలోనే అన్నీ పెడతాను. అమ్మవారిలో అంటే నేను కంపల్సరీ మట్టి పాత్రలు మాత్రమే యూజ్ చేస్తాను. అందరికీ అంటే నాకున్న స్తోమతతో చేసుకున్నాను. మీకున్న స్తోమతతో కూడా మీరు చేసుకోవచ్చు. నేను ఇది వారాహి అమ్మ నవరాత్రి నేను ఫస్ట్ టైం కాదండి. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం నేను వేశాను. బయటికి ఎవరికి తెలియదు. కానీ లాస్ట్ టైం కూడా వేశాను. నా ఛానల్ ఓపెన్ చేసి మీకు అదే స్టార్టింగ్ ఉంటుంది మీకు. అండ్ ఇది సెకండ్ టైం. చాలామంది అడుగుతారు, నువ్వు ఇంత అలంకరణ ఇలా చేసుకున్నావు కదా, ఇంత అందంగా ఉన్నావు అమ్మవారిలాగా, ఆ లక్ష్మీదేవిలాగా ఉన్నావు, ఏ అమ్మవారు నాకు చెప్పు, పూజ చేస్తే ఎలా, ఏమి ఉండాలి, ఏం చేయాలి, ఇలా నన్ను అడుగుతారు. నేను ఒకటే చెప్తాను, ఉన్న స్తోమతతోనే చేయండి. ప్రేమగా నిష్ఠగా చేయండి చాలు. బెల్లం పానకం పెట్టండి. అంతేగాని ఏది లేదని మాత్రం బాధపడొద్దు. ఎవరు చెప్పిన నెగిటివ్స్ అయితే ఆలోచించొద్దు, దాని గురించి పట్టించుకోవద్దు. భక్తి శ్రద్ధలతో చేయండి అని చెప్తుంటాను. ఈ విధంగా అలంకరించుకొని దీపాల్లో పెట్టుకుంటాను. అమ్మవారిని అలంకరణ కూడా మీరు చూసుకోవచ్చు. ఇవి యోని దీపాలండి, నవదీపాలు. అమ్మవారిని పసుపు ముద్దతోని నార్మల్గా చేద్దామని అనుకున్నాను, వినాయకుల గౌరీదేవిని. బట్ ఏంటంటే నాకు అమ్మవారి రూపమే నీట్గా వచ్చింది. ముక్కు షేప్ అది అలా అమ్మవారి రూపం అలా వచ్చింది. అది ఇప్పటికీ నాకు ఇంట్లో చెదరలేదు. ఆ పళ్ళెంలో అలాగే ఉంది. అలంకరించుకుంటున్నాను. సాంబ్రాణి, గుగ్గులు ఇలా వేసి ఫుల్ వేస్తానండి. ఇంటి నిండా వేస్తాం, అమ్మవారికి వేస్తాం. పూజ మాత్రం బాగా చేసుకుంటాను. 9 రోజుల దీక్ష కూడా నేను ఇలాగే చేస్తాను. చిట్టి గాజులు వేస్తాను. పువ్వులతో ఎక్కువ అలంకరిస్తాను. నా పూజ కానీ, నేను తయారయ్యే విధానం కానీ, మీకు నా అలంకరణ కానీ, అమ్మవారి అలంకరణ కానీ మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి ఎవరైతే ఏమైనా చేసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు. లేదా ప్రతి ఫ్రైడే మీరు ప్రతి శుక్రవారం నాడు మీరు మీకున్న దాంతో అలంకరించుకొని చేసుకోవచ్చండి. వారాహి అమ్మ అవ్వచ్చు, దుర్గమ్మ అవ్వచ్చు, లక్ష్మీదేవి అవ్వచ్చు. ఇదే విధంగా అలంకరించుకుంటే మీకు మంచిదండి.
Thank you all. Subscribe my channel.